నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు ఘనంగా సత్కారం జరిగింది. ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని తెలుగుదేశం కార్యకర్తలను సమన్వయం చేసుకుని పోయే నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద పేరు తెచ్చుకున్నారని అన్నారు. గ్రంథాలయ చైర్మన్ పదవి జలందకి సుధాకర్ కు ఇప్పించడంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర వహించారు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఓ నాయకుడికి కోసం అంతగా పట్టుబట్టి పదవి ఇప్పించడం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయ దక్షతకు అర్థం పడుతుంది. తనను నమ్ముకుని తనతో నడిచే కార్యకర్తల శ్రేయస్సే తనకు ముఖ్యమని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలో ఎన్నోసార్లు అన్నారు. ఇలాంటి ఒక మంచి నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఉండటం తెలుగుదేశం పార్టీకి కూడా చాలా అవసరమని అన్నారు. దృష్టికి తీసుకొచ్చి వారు కోరున్నారు. కానీ శ్రీధర్ అన్న పట్టుబట్టి లేదు సార్, నాకు ఇవ్వండి అవకాశం, మీ అందరికీ ఇతర పదవులు కూడా ఉన్నాయి, నాకు కావాలని అడిగితే మేము కూడా రకరకాల పేర్లు చెప్పారు. రూరల్ నుంచి ఎవరికో ఏదో ప్రతిపాదన చేయబోతున్నట్టు. కానీ ఎవరైతే తెలుగుదేశం పార్టీలో అజీజ్ గారి వెంట ఉండి 2019 ఎన్నికలు కానీ 19 తర్వాత కానీ అంతకు ముందు తెలుగుదేశం పార్టీలో నిరంతరం అది కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో అయినా లేక పట్టణ తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి ఒక వ్యక్తికి నేను నాకంటే ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నానని ప్రతిపాదన చేయడం, జలదంకి సుధాకర్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ప్రతిపాదించి అందరికీ కూడా ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో నేను వచ్చినా నా వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తలు పాత తెలుగుదేశం పార్టీని గౌరవంగా చూసుకునే బాధ్యత నాది అని ఆనాడు శ్రీధర్ అన్న అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ జిల్లాలో పార్టీ పెద్దలకు కానీ ఏదైతే మాటిచ్చాడో గడిచిన 10 నెలల కాలంలో ఎక్కడ సమస్యలు లేకుండా పాత కొత్త అందరినీ గౌరవిస్తూ కార్యకర్తలకు భరోసానిచ్చినటువంటి శాసనసభ్యుడిగా శ్రీధర్ రెడ్డి గారు రాష్ట్రం, జిల్లా కాదు రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ సమన్వయంలో ముందు స్థానంలో ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యకర్తే అధినేత అనేటువంటి కార్యక్రమాన్ని పార్టీ ప్రతి బుధవారం పార్టీ కార్యకర్తలతో సమావేశం కావాలా, నాయకుల ద్వారా సమాచారం తీసుకోవాలనేది. కానీ దాన్ని రూరల్ నియోజకవర్గంలో ముందే ప్రారంభించేశారు. నెల క్రితం ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులందరితో ఆయన కొంత బాధపడుతూ మాట్లాడడం జరిగింది. ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్ని కలవండి, ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలకి సమస్యలు తెలుసుకోండి, వారికి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బందులు కూడా వివరించండి, నిరంతరం వారికి అందుబాటులో ఉండి కార్యకర్తలు కొంత అసంతృప్తిగా ఉన్నారు, ఇంకా నేను చేయవలసింది పూర్తిగా వారికి చేయలేకపోతున్నాను, నాకు ప్రజలకి నాకు కార్యకర్తలకు మధ్యన మీరే వారధులు, జాగ్రత్తగా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు రూపొందించుకోండి.